హాయ్ అండి. చాలామందికి ఇది మొత్తం పెడుతున్నాము, ఆమ్ రౌండ్ సెట్ అవుతలేదు. బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి చెస్ట్ పాయింట్ సెట్ అవుతలేదు. నాకు ఇక్కడ కొంచెము, మళ్ళీ ఇక్కడ మనం -2 ఇంచులు చేస్తే కూడా ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ వస్తుంది. మరి ఇది మళ్ళీ ఎట్లా కొలుసుకోవాలి అనేది నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం పెట్టిన తర్వాత ఎన్నిసార్లు కొరిచినా మాకు ఇది 8.5 రావట్లేదు. చెస్ట్ పాయింట్ వచ్చేసి ప్లస్ ఇక్కడ 9 ఇంచెస్, ఆమ్ రౌండ్ వచ్చేసి 8.5 సేమ్ రావాలి. మళ్ళీ ఇక్కడ కొలుసుకోవడం కూడా పద్ధతి. కొలత బ్లౌజ్ తోటి నేను ముందు భాగం కొలువమని చాలా వీడియోలలో చెప్పిన, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇలా పెట్టుకొని కొలుసుకుంటున్నాం కదా, ఈ కొలుసుకునేటప్పుడు ముందు భాగంలో మనము ఎప్పుడన్నా పొరపాటున వాళ్ళ ఉక్సు క్రాస్ కట్ చేసి కొంచెం నెక్కు పడిపోతుందని చేస్తాం కదా, అలా అయినప్పుడు మనకి ఇది వచ్చేసి 8.5 పావుదక్క 9 వస్తుంది. మనం దీని ప్రకారంగా పెట్టుకుంటే మనకి ఇది టైట్ అవుతుంది. నేను ఈ బ్లౌజ్ కుట్టి ఈ మధ్యకాలంలో నాకు ఇది చిన్న ప్రాబ్లం వచ్చింది కాబట్టి మళ్ళీ మీకు చెప్తున్నా. ఒక్కసారి ఏం చేయండి, కింద వేస్ట్ లూజ్ తీసుకోండి. ఫస్ట్ వేస్ట్ లూజ్ తీసుకున్నాక దానికి ఇక్కడ వచ్చింది అనుకోరు మీకు 8.5కి ఇంకా 1/2 ఇంచు కలుపుకోండి. అంటే మొత్తం 6. ఇది వెస్ట్ వచ్చేసి 30 వచ్చింది, చెస్ట్ వచ్చేసి 36 చేసుకున్నా నేను. అలా చేసుకోండి. 36 మీకు 6 ఇంచెస్ యాడ్ అవుతుందా అంటే ఒక్కొక్కసారి యాడ్ అవుతుంది. చెస్ట్ని బట్టి, బాడీని బట్టి మీకు తెలిసిపోతుంది బాడీ. కొంతమందికి మాత్రమే 4 ఇంచులు యాడ్ అవుతుంది, మిగతా 6 ఇంచెస్ యాడ్ అవుతుంది. ఇంకా కొంచెం లావు ఉన్న వాళ్ళకి 8 ఇంచెస్ కూడా యాడ్ కావచ్చు. కానీ క్లియర్గా చూసుకోండి, ఇక్కడ ఆమ్ రౌండ్కి చెస్ట్ పాయింట్కి సెట్ అవుతుందా ఒక్కసారి. చిన్న పాయింట్ కోసం అయితే మీకు ఈ చిన్న వీడియో. నెక్స్ట్ వచ్చేసి నేను ముందు భాగం చెప్తా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.